దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనందరినీ కూడా ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ వారము ఈ క్షణాన్ని మనల్ని నడిపించాడు. పాటలు పాడటానికి, ఆరాధన చేయటానికి మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం కదా. మనం ఆయన మందిరమై ఉన్నాం. మీరెవరు అంటున్నాడు? మీరు నా దేవాలయం అంటున్నాడు, మందిరం అంటున్నాడు కదా, నా బిడ్డలు అంటున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగానే మనము భయభక్తులతో దేవుని మాటలు శ్రద్ధగా వినేవారంగా ఉందాము. మరి రాజుని బట్టి కూడా దేవునికి మహిమపరుస్తున్నాను. వరంగల్ నుంచి వస్తాడు రాజు. హల్లెలూయా. ఎక్కడి నుంచి అండి? వరంగల్ నుంచి వస్తాడు. మరి ఆ బిడ్డను దేవుడు ఇంకా ఆశీర్వదించి ఉద్యోగం కూడా పర్మనెంట్ అవ్వాలి. ఆయన ఈ మధ్య రావటం మానేసావా? అది మొన్న అడిగాను మా అత్తమ్మని, ఉన్నాడమ్మా వస్తాడేమో అని. మరి ఎంతో దేవుడు కనెక్ట్ చేసుకున్నాడు రాజుని. ఎక్కడ వరంగల్, అక్కడ ఉద్యోగానికి వెళ్ళిపోయి కూడా వస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంతగానో రాజుని చూస్తూ ఆయన సంతోషిస్తున్నాడని నేనైతే నమ్ముతున్నాను. ప్రేమన్న దేవుని బిడ్డలారా, మనం దేవునికి కనెక్ట్ అవ్వాలి కానీ మనుషులకి కాదు. మనుషులకి కనెక్ట్ అవుతే మన లోకంలో పడిపోతాం. దేవునికి కనెక్ట్ అయ్యామనుకోండి, దేవుడి కోసం ఏం చేస్తామో పరుగున వచ్చేస్తాం. ఎక్కడున్నా పరుగున వస్తాం. మనకి ఒకే రోజు ఇచ్చాడు. ఏది? పునరుద్ధాన ఆదివారం ఇచ్చాడు. ఆ రోజే ఆరాధించండి అన్నాడు. స్త్రీలకి శుక్రవారం ఆరాధన ఇచ్చాడు. ఆ రోజు వచ్చి ఆరాధించండి అని చెప్పాడు. దేవుని మాట వినేవారంగా ఉంటే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంచె దినాల్లో ఉన్నాం. దేవుడు రాకడ దినాల్లో మనం ఉన్నామని మనందరికీ తెలుసు. కాబట్టి సిద్ధపాటు అన్నది చాలా అవసరం. సిద్ధపడాలి అంటే ప్రభు మందిరానికి రావాలి. ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన మాటలు జాగ్రత్తగా విని మనం ఏం చేయాలి? హృదయంలో భద్రపరచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా వారం వస్తుంది అంటే సిద్ధపడిపోవాలి. ఎప్పుడు సిద్ధపడిపోవాలి? శనివారమే సిద్ధపడిపోవాలి కదండి. శనివారం ఏం రోజో తెలుసా? సిద్ధపాటు దినము. శనివారం ఏంటంట? సిద్ధపాటు దినము. కాబట్టి శనివారం నైటే అన్నీ కూడా సిద్ధం చేసేసుకోవాలి. రేపు ఉదయకాలానికి సిద్ధం చేసేసుకోవాలి. ఆదివారానికి ఏ పని పెట్టుకోకూడదు. మన శరీర సంబంధమైనవి కూడా తల స్నానం చేసేయటం, ఓకేనా? బట్టలు తీసి పెట్టుకుంటాం, పిల్లలకి బట్టలు తీసి పక్కన పెట్టడం. ఎందుకంటే అప్పటికప్పుడు టైము సరిపోదు. కాబట్టి ప్రేమన్న దేవుని బిడ్డలారా, అలాగా సిద్ధపడి ఆదివారం కుటుంబంగా ప్రభుని ఆరాధించడానికి మనం రావాలి. హల్లెలూయా. మరి నేను కూడా మా పిల్లలు చిన్న మన మాధవి పిల్లలు తీసుకొస్తే మరి నేను వెనక్కి వెళ్ళిపోయాను. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. పిల్లల్ని ఉదయకాలమే సిద్ధపరిచేసుకుని నేను శనివారం రాత్రే తలస్నానాలు చేసేసేదాన్ని. 3 ఆడపిల్లలే కదా, తలస్నానాలు. అప్పుడు షాంపూలు లేవండి, కుంకుడుకాయలు కొట్టాలి. కుంకుడుకాయలు కొట్టి నానబెట్టి అవి నానాలి, పిసకాలి, మళ్ళీ పోయాలి. ఎంత పని, చాలా పని. అందుకు శనివారము నేను సిద్ధపరిచేసేదాన్ని. సండే స్కూల్కి పిల్లల్ని పంపించేసేదాన్ని. మరి మీ పాస్టర్కి వంట చేసి మరి చర్చికి వచ్చేవాడా? వచ్చేవాడు కాదు. ఆయనకి ఫ్రెండ్స్, లోకము, చాలా బిజీగా ఉండేవాడు. కానీ నేను మాత్రం నా ప్రభువుని ప్రేమించాను, నా ప్రభువుకి కనెక్ట్ అయిపోయాను. ఆయన కోసమే నేను జీవించాను. కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. అలాగా మళ్ళీ పక్కన చర్చి కాదు, బస్సు ఎక్కి వెళ్ళాలండి. బస్సు రావాలి, బస్సు ఎక్కాలి, మళ్ళీ దిగాలి, కొంచెం దూరం నడవాలి చర్చికి. ఎంత అదా మీద పరిగెత్తుకోడు. ఆశ మనకే ఉండాలని దేవుడి పేరిట మీకు తెలియచేస్తున్నాను. నా జీవితంలో నేనేం చేశానో అది మిమ్మల్ని చేయమని ప్రేమతో బిడ్డలారా మీకు చెప్తున్నాను. ఆ విధంగా మనం సిద్ధపడదాం.
ప్రభుని చేరుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. అప్పుడే టైము 12:30 అయిపోయింది. మరి రావాల్సిన వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదో కూడా తెలీదు. మరి వాళ్ళకు ఉండాలి బాధ్యత, భారము, భయము. ఎన్నిసార్లు మేము అడిగినా వ్యర్థమే. దేవుడు భయం ఉండాలి. పరుగున ప్రభు దగ్గరికి రావాలి. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలు, మంచిది. అందరం కూడా శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవుని మాటలు అమూల్యమైనవి, బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, మనల్ని రక్షిస్తుంది. ఏంటి? దేవుని మాటలు. కాబట్టి ఆయన మాటలు మనం శ్రద్ధగా విందాం. చూడండి, ఆదికాండము ఈరోజు పాత నిబంధనలో వాక్యము నేను తీసుకున్నాను. మనము జాగ్రత్తగా విని గ్రహించి మనం మార్పు చెందాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాను. మనము మార్పు చెందాలని, మనము దేవుని చిత్తము నెరవేర్చే వారంగా ఉన్నాం. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యాషావు యందు నేర్పి అరణ్యవాసిగా ఉండేది. యాకోబు సాధువై గుడారంలోనూ నివసించుకునేది. ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండేది కనుక అతన్ని ప్రేమించేది. రిబ్కా యాకోబును ప్రేమించేది. ఒకనాడు యాకోబు కలకూర వంటకం వండుకొనుచుండగా యాషావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడుగగా యాషావు, నేను సావపోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని. చాలు, తలలు వచ్చి ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. హృదయాలు దేవుని వైపు తెరిచి మన ఆలోచన తలంపులను విడిచిపెట్టేద్దాం. హృదయంతో మనము జాగ్రత్తగా వాక్యం వినే వారంగా సిద్ధపడదాం. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరమ తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా, ఈ దినం మాకు ఇచ్చావు, ఈ సమయం మాకు ఇచ్చావు అయ్యా. ఆరాధించుటకు, పాడుటకు, మిమ్మల్ని కనపరిచి పూజించుటకు మీ కృప మాకు దయచేసి మీ నామాన్ని బయట తెచ్చుకున్నారు. నాయన మీ స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళతో మాట్లాడి నాయన బలపరిచి సిద్ధపరచండి. నాయన మీ స్తోత్రం. ఈ మాటలు ధ్యానిస్తుండగా నాయన మీ స్తోత్రం. మీ సిలువ చాటున నన్ను దాచిముచ్చి నాయన మీ స్తోత్రములు ప్రభు. నాతో మీరుండి యేసయ్యా నాయన నాతో మాట్లాడండి. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలతో మాట్లాడి మీ నామాన్ని బయట తెచ్చుకుంటారు. యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యము చాలాసార్లు చదివాను, కానీ ఎప్పటికప్పుడే అనుకుంటాను యాకోబు గురించి చర్చిలో ప్రకటించాలి, ధ్యానించాలి అని. కానీ మరి ఆ సమయం రాలేదు. ఇప్పుడు వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. మనము మట్టిని అనుసరించే వారంగా, మోసం చేసే వారుగా ఉంటే మన జీవితాల్లో ఏం జరుగుతుంది? మళ్ళీ తిరిగి ప్రభుని అనుసరించినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఈరోజు మరి యాకోబు మనందరికీ కూడా తెలిసినవాడే. తెలుసా తెలీదా? యాకోబు మనందరికీ తెలిసినవాడు. కాబట్టి యాకోబుని గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. వింటే
చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కథ. ఎవరి కథ? యాకోబు స్టోరీ. చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. విని మరి మన హృదయాల్లో భద్రపరుచుకునే వారంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఇద్దరు చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరి కుమారులంటే ఎవరి కుమారులండి? ఇస్సాకు మరి రిబ్కాకి కలిగిన సంతానం. పెద్దవాడి పేరు ఏం పేరంటే ఏశావు, చిన్న కుమారుడి పేరు యాకోబు. ఇద్దరు కుమారులు ఆయనకి మరి ఉన్నారు. అయితే తండ్రి ఏశావును ప్రేమించేవాడు. తండ్రి ఎవరు ప్రేమించేవాడు? పెద్ద కుమారుడైన ఏశావును ప్రేమించాడు. మరి తల్లి చిన్న కుమారుడైన యాకోబుని ప్రేమించాడు. ఎందుకు ఇక్కడ యాకోబు ఏశావు ఎందుకు తండ్రి ప్రేమించాడు అంటే, ఆయన ఏం చేసేవాడంట? మాంసం తెచ్చి వండి పెట్టేవాడంట. ఎవరికి? తండ్రికి. అందుకు ప్రేమించాను అని చెబుతున్నాడు. తల్లి యాకోబు చిన్న కుమారుడు కాబట్టి తల్లి ఎప్పుడు కూడా చిన్నపిల్లలే ప్రేమిస్తారు. కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి, ఆ లాస్ట్ బిడ్డలే ప్రేమిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రేమించిన వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు మరి పెద్ద కుమారుడైన ఏశావు పొలం పని చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు? పొలం పని చేస్తాడు. మరి చిన్న కుమారుడైన యాకోబు అతను ఇంట్లోనే ఉండేవాడు. ఒకరోజు పొలం నుంచి బాగా అలిచిపోయి ఆకలితో వచ్చాడు. ఎవరండి? ఏశావు. ఎలా వచ్చాడు? ఆకలితో వచ్చాడు. వచ్చేటప్పటికి తమ్ముడు చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. ఏం వండుతున్నాడండి? చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. అది చక్కగా ఆకర్షంగా ఉంది కళ్ళకి. ఎలాగా? చక్కగా ఎర్రగా కుత్తలాడుతూ ఉడుకుతుంది కూర. మంచి స్మెల్ వస్తుంది. ఆకలి అయ్యే వాడికి ఏమనిపిస్తుంది? అబ్బా ఎంత టేస్టీగా వాసన వస్తుంది, మంచి కమ్మటి వాసన వస్తుంది, దీన్ని తినాలి అని ప్రతి ఒక్కరికి కూడా అనుకుంటాం కదా. ఏశావు రావటమే మరి యాకోబు దగ్గరికి వచ్చి, తమ్ముడు నాకు ఆ కూర నాకు కొంచెము ఇమ్మని అడిగాడు. అడిగినప్పుడు మరి అన్న ఆకలితో వచ్చాడు. అయ్యో పాపం చెమట కడుపుకుంటా వచ్చాడు, మరి కొంచెం కూర వేసిస్తాను నా అన్న కానీ అనుకోలేదు అతను. జాగ్రత్తగా విన్నాం బిడ్డలారా, వేసిద్దాము అనుకోలేదు. ఏమడిగాడండి? కూర అడిగినప్పుడు ఆకలి అవుతుంది తమ్ముడు అని, ఆకలితో ఉన్నాను అని అడిగినప్పుడు నీకు కూర ఇస్తాను కానీ నాకు జ్యేష్ఠత్వం ఇస్తావా అని అడిగాడు. మరి దాన్ని ఏమంటారండి? స్వార్థం. ఎవరి మీద ఎవరు స్వార్థపడుతున్నారు? పక్కోడి మీద, ఎదురోడి మీద, దూరస్తుడి మీద కాదండి. సొంత రక్త సంబంధమైన అన్న మీద స్వార్థముతో అంటున్నాడు, నేను నీకు కూర ఇవ్వాలి అంటే నీ జ్యేష్ఠత్వము నాకు ఇస్తావా అన్నప్పుడు అతనికి ఆకలి అవుతుంది. ఇంకా ఏం గుర్తు రావట్లేదు, అతనికి ఏ ఆలోచన లేదు పాపం. మనం కూడా అంతే కదండి. ఒక్కోసారి ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు మరి పురుషులు కూడా, మనం స్త్రీలమైన మనం కూడా ఆకలితో ఉన్నప్పుడు మనకి ఏది గుర్తురాదు. అది పచ్చడా, అది చారా, మటనా, చికెనా, ఏది గుర్తురాదు. త్వరగా తినేయాలి, ఆకలి తీర్చుకోవాలి అన్న ఆలోచనతో ఉంటామే తప్ప ఏ ఆలోచన మనకు రాదు. అదే విధంగా మరి ఏశావు కూడా ఉండే, నేను చావబోతున్నాను. ఏమంటున్నాడు? నేను చావబోతున్నాను కాబట్టి నా జ్యేష్ఠత్వము నీకు ఇచ్చేస్తానని చెప్పినప్పుడు యాకోబు ఏం చేశాడండి? ఇచ్చేసాడా లేదా? ఇచ్చేసాడు. ఏమీ ఆలోచించలేదు, తమ్ముడికి ఇచ్చేసాడు. ఆ చిక్కుడుకాయ కూర వేసుకుని తినేసాడండి. చదవండి. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగుగా, ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమని. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చాడు. అతడు తిని
తాగి లేచిపోయాను. అట్లు యాసావు తన దేశస్థులను తృణాకరించాడు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిని ఏం చేశాడు? లేచి వెళ్ళిపోయాడు. జ్యేష్ఠత్వం ఏం చేశాడు? తృణీకరించాడు. అంటే అతనికి ఇచ్చేసాడు కదా, ఇక నాకు అక్కర్లేదు, అంతే కదండి. ఇప్పుడు ఒకటి మన నోటితోటే మనం ఒప్పుకున్నాం ఇస్తానని, ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాము? మళ్ళీ దాన్ని ఆశిస్తామా? ఆశిస్తే ఇస్తాడా? అతను మోసం అవుతుంది, ఇతను కూడా మోసం చేసిన వాడు అవుతాడు. కాబట్టి దాన్ని ఇచ్చేసి అతను వెళ్ళిపోయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి రెండోది, అదే ఆదికాండం 27వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఇస్సాకు వృద్ధుడై తన కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాకోబుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడి చిత్తం నాయన అని అతడితో అని. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడై నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ బాణములు అంబుల కొద్దుని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను సావక ముందు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడైన యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. యాసావు వేటాడి మాంసం తెచ్చుటకు అతనికి అడవికి వెళ్ళాను. అప్పుడు రెబ్కా తన కుమారుడకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన యాసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచి గల భోజనములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవాలని. అందుకు యాకోబు, నా సహోదరుడైన యాసావు రోమము గలవాడు, నేను నున్నని వాడును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచినప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పారు. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చును గాక. నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తీసుకుని వచ్చాడు. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచి గల భోజనములను సిద్ధపరచాడు. మరియు తన జ్యేష్ఠ కుమారుడు యాసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను కనుక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు పొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతులు తీయగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీ ఎవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను యాసావు అను నీ దేశ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమని. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శ్రేయకంగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకి దాన్ని రప్పించడం చేతనే అని చెప్పాడు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు యాసావును నా కుమారుడివే కావో, నేను నిన్ను అడివి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు
అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు యాసావు చేతులే అని. యాకోబు చేతులు అతని అన్నైన యాసావు చేతుల వలె రోమము గలనందున ఇస్సాకు అతని గుర్తు కట్టలేక అతని దీవించి, యాసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము ఏగా అతడు తాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతన్ని వస్త్రములు వాసన చూసి అతన్ని దీవించి ఇట్లనేడు, ఇదిగో నా కుమారుని సువాసన, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశం మంచు భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీవు ఏలికై ఉండును. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించిన వారు శపించబడుదురు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడని యాసావు వేటాడి వచ్చాను. 34 నుంచి యాసావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖకాంతులై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని పోయాను. యాసావు యాకోబు అను పేరు అతనికి సరేగాని చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను, నా దేశత్వం తీసుకునేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయ్యూ మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలుకనుగా నియమించి అతని బంధువులను అందరినీ అతనికి దాసులుగా తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తం యాసావు అతని మీద పగబెట్టే మరియు యాసావు తన తండ్రిని కూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడు అయిన యాకోబును చంపెదననుకునేను. రెక్క తన పెద్ద కుమారుడైన యాసావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి ఇట్లా నేను అందరూ కూడా తలలు పైకెత్తి మనం విన్నాం. ఇక్కడ మనం చదివిన వాక్య భాగం మనము విన్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఎన్నిసార్లు మోసం చేశాడు యాకోబు ఏశావుని? ఎన్నిసార్లు అంటే 2 సార్లు కదా. ఒకసారి కూర విషయంలో మోసం చేసి జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు. రెండోసారి ఏం చేశాడు? మళ్ళీ కూడా ఏ విషయంలోనంటే భోజనం విషయంలో కూడా మళ్ళీ అతని దగ్గరికి మరి అన్నలాగా ఎవరు ఇలా ఏర్పరిచి పంపించింది అంటే తల్లి కదా. తల్లి కుమారుని ప్రేమించింది కాబట్టి ఆ తండ్రి పెద్ద కుమారుడు చెప్పిన మాటలు విని ఆమె ఏం చేసింది? నాయన, మీ అన్నకి జ్యేష్ఠత్వం ఇచ్చేస్తున్నాడు మీ అన్న, మరి ఇట్లా మందలోకి వెళ్ళి 2 మేక పిల్లలను తీసుకొస్తే నేను వంట చేసి నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళంటే మరి చిన్నవాడని యాకోబు ఏమన్నాడు? అమ్మా, మరి అన్నేమో రోమాలు కలిగిన వాడు, నేనేమో మరి మృదుగా ఉన్న శరీరం కలిగిన వాడని ఎలా కుదురుతుంది? నేను మోసం చేస్తున్నానేమో అంటే తల్లి ఏమంటుందండి? నాయన, పర్వాలేదు, మీ అన్నకి ఉన్న ఆ వస్త్రములు నీకు ధరింపచేసి మేక శవం ఉంటుంది కదండి, అది ఎలా ఉంటుంది? దాని మీద ఏముంటుంది? రోమాలు ఉంటాయి కదా, అది స్మూత్గా ఉంటుంది అది కదా, ఎందుకులు ఉంటాయి. అది మెడకి చేతులకి అంతా కూడా మరి అమర్చేసి
కొడుకుకి భోజనము సిద్ధపరిచి పంపినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి కొడుకే కాదు మోసం చేసింది, ఇక్కడ తల్లిని కూడా మనం చూస్తున్నాం. తల్లిని కూడా మనం చూస్తున్నాం. తల్లి కూడా మోసం చేసిందా లేదా పెద్ద కుమారుడిని కదండి. తల్లి కూడా అందులో భాగస్తురాలైంది. ఆడిని కూడా కన్నావు కదా, వాడు కూడా నీ కొడుకే, నీ రక్తం పంచుకునే పుట్టినవాడు. నువ్వేం చేస్తున్నావు? నీ చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమను పెద్ద కొడుకు మీదకి అది స్వార్థంగా మోసంగా మార్చి అక్కడ ఇద్దరు కలిసి మోసం చేశారు. యాకోబు తర్వాత రిబకా ఇద్దరు కూడా మరి మోసం చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోసం ఎందుకు జరిగింది? ఎలా ఉంటే జరిగింది? ఇప్పుడు మనం ఒకళ్ళు మోసం చేయాలనుకోండి, ఆత్మీయంగా ఉంటే మోసం చేస్తామా? ఏమ్మా, ఆత్మీయంగా మనం దేవుని బిడ్డలుగా ఉంటే ఈ మోసం చేయటము, ఇలా అన్యాయం చేయటము, ఇలా దోచుకుంటాము చెయ్యదు కదా. అంటే ఈ మోసం చేసేటప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే భూ సంబంధులుగా ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు మోసము చెయ్యగలిగారు. వాళ్ళు ఆత్మీయంగా ఉంటే ఆ మోసము చెయ్యకపోదురు. వాళ్ళలో ఏం పుట్టిందంటే ఆశ పుట్టింది రిబకాలో, ఆశ పుట్టింది యాకోబుకి. పుట్టిందా లేదా? వీళ్ళు ఎలా ఉన్నారంటే మట్టిని హత్తుకున్న వాళ్ళుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మట్టిని హత్తుకున్న వాళ్ళుగా ఉన్నారండి. అందుకే వాళ్ళలో మోసం అన్నది వాళ్ళలో ప్రవేశించింది. కాబట్టి ఎవరినో కాదు, పెద్ద కుమారుడిని మోసం చేసింది రిబకా, అన్నను మోసం చేశాడు ఎవరు? యాకోబు. ఇద్దరు కలిసి అతనికి దుఃఖము తీసుకొచ్చారు. ఎందుకు మనము ఈ లోకములో మనము కూడా ఒకరిని మోసం చేయాలన్నా, అన్యాయం చేయాలన్నా, పాపం చేయాలన్నా మనం ఆత్మీయంగా ఉంటే ఇవన్నీ కూడా చేయమండి. మనం ఏం చేస్తున్నాము? మట్టిని హత్తుకుని ఉన్నాం. అంటే ఈ మట్టి ఏమైపోయింది? ఆదాము ద్వారా ఇది శపించబడ్డది, పాపములో ఉన్నది. కాబట్టి ఇది మట్టి ఏమైపోయిందంటే పాపము లోకమైపోయింది, శాపము లోకమైపోయింది. దాని నుంచి విడిపించడానికి ప్రభు వచ్చినా మనం ఏం చేస్తున్నాము? మట్టినే హత్తుకుంటున్నాం, కానీ పరమున ఉన్న ప్రభువుని హత్తుకుని ఉండట్లేదు అన్నది వాక్యం తేటగా తెలియజేస్తుంది. మనం మట్టిని హత్తుకోకుండా, మట్టిని ఆశించకుండా, మట్టిని ప్రేమించకుండా మనం ఉన్న ఎడల మనం ఎలా ఉందము? ఆత్మీయంగా ఉందము, పైన వాటిని వెతుకుదాము, పైన ప్రభు కోసం మనము జీవించి ఆ రాజ్యముకు సిద్ధపడతాము. ఇక్కడ వీళ్ళను చూస్తే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆత్మీయంగా లేరు, దేవుని బిడ్డలుగా లేరు. వాళ్ళు మట్టిని హత్తుకుని లోక సంబంధులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఎవరో బయట వాళ్ళని మోసం చేయలేదండి. ఎవరిని మోసం చేశారు? తల్లేమో పెద్ద కొడుకుని మోసం చేసింది, తమ్ముడేమో అన్నని మోసం చేశాడు. ఇక్కడ మనం చూస్తే మరి ఏషావుకి చాలా బాధ అనిపించింది. ఒకసారేమో కూర విషయంలో మోసం చేశాడు. రే వీడు రాత్రి అంతా డ్యూటీ చేసి వచ్చాడమ్మా, డ్యూటీ చేసి వచ్చాడా? మోసము చేశారు. ఆ మోసము ఈనాటి వరకు కూడా అన్నదమ్ములు మోసం చేసుకుంటూనే ఉన్నారు, దోసుకుంటూనే ఉన్నారు, హత్యలు చేసుకుంటూనే ఉన్నారు, చంపుకుంటూనే ఉన్నారు. ఈనాటి వరకు, ఈ క్షణం వరకు కూడా అది జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే మరి తమ్ముడు 2 సార్లు మోసం చేశాడో అన్నకి చాలా వేదన కలిగింది. అతని మీద ఏం పెట్టుకున్నాడు? పగ, ప్రతీకారము అతనిలో ప్రవేశించింది. నిజమే కదండి. ఎంత మంచోడికైనా మోసం చేస్తే ఒకసారి కాదు 2 సార్లు మోసం చేస్తే బాధ అనిపిస్తుంది కదండి, కోపం వస్తుంది కదండి. వీడి మీద నేను ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని మరి అనుకుంటాడు. ఇలా పగ తీర్చుకోవాలి అని అనుకుంటాము. మళ్ళీ కూడా ఎవరున్నారు? తల్లే విన్నారు. ఏషావు
బాధతో దుఃఖముతో మాట్లాడుతున్నప్పుడు తల్లి మరి విని కుమారుని తప్పించటానికి అక్కడ ప్రయత్నిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. ఇంకా నీవు, నీ కుటుంబము, నీ మనసు, నీ ఆలోచనలు మట్టిని హత్తుకుంటుందా? ఇంకా పరమనున్న ప్రభుని హత్తుకుంటుందా? ఎవరిని హత్తుకుంటుంది? ఎవరికి కనెక్ట్ అయ్యావు నువ్వు? లోకానికి కనెక్ట్ అయ్యి అపవాది గడితో నడుస్తున్నావా? ప్రభుకి కనెక్ట్ అయ్యి ప్రభుతో నడుస్తున్నావా? ప్రభు చెప్పిన మాట వింటున్నావా? ఎలాగున్నాం ఈ రోజున మనం? ఎలాగున్నామో మనం హృదయాల్ని పరీక్షించుకునే వారంగా మనం ఉండాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాను. మరి కంటిన్యూ చేయండి అక్కడి నుంచి 41 నుంచి. తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తము యాకోబు తన మీద పగబట్టింది. మరియు యాకోబు తన తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును సమృద్ధులు అనుకున్నాను. ఏం చేయాలనుకున్నాడంటే, పగ ఏం చేస్తుంది? మరణానికి దారి తీస్తుంది. పగ ఏం చేస్తుందమ్మా? మరణానికి దారి చేస్తుంది. కాబట్టి ఎవరి మీద కూడా మనకి పగ ఉండటానికి వీల్లేదండి. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కూడా మనలోకి రాకూడదు. మనము ఏం చేయాలి? ఆ పగ, ప్రతీకారం మనలోకి రాకుండా ఉండాలి అంటే మనం దేవుని మాట వినేవారంగా, దేవుడితో నడిచేవారంగా ఉన్నప్పుడు మనలో కనికరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, క్షమించే మనసు ఉంటుంది. లేదనుకోండి, పగ, ప్రతీకారం తప్పకుండా మనలో ప్రవేశిస్తాయి. అవి లేకుండా చూసుకున్నాం. ఈ పగ పట్టిన ఆయన చంపాలి అనుకున్నాడు. ఏశావు ఏమనుకున్నాడంటే, తమ్ముడిని చంపాలి అనుకున్నాడు. ఆ మాట ఎవరు విన్నారు? రేపుగా ఆయన తల్లి విన్నారు. చదవండి ఏమన్నాడు ఇక్కడ. వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును నంపి అతనితో ఇట్లనే, ఇదిగో నీ అన్నయ్య యాకోబు నిన్ను చంపుకోవద్దనని చెప్పి నిన్ను కూర్చి తను తాను వాదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి ఆరోనులోనున్న నా సహోదరుడకు లాబాను వద్దకు సాగిపోయి నీ అన్న కోసం నీ కోపం చల్లారి వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచి వరకు లాభాల వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించుదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అని. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెతో అయిన నా ప్రాణము పిసికినది, ఈ దేశస్థురాలైనను హేతు కుమార్తెలో వీరి వంటి ఒకదానిని యాకోబు 28:5 వరకు వచ్చేసాను. యాకోబును పంపివేసెను. అతడు పెద్ద రామాలు ఉన్న సిరియవాడకు బేత్మేలు కుమారుడను యాకోబు యాసావు కలియోగు రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పెద్ద రాణంలో పెళ్లి చేసుకుని వచ్చుటకు అతని అక్కడికి పంపివేయమని అతన్ని దీవించినప్పుడు, నీవు కానాను దేశపు కుమార్తెలో ఎవరిని పెళ్లి చేసుకుని వద్దని అతనిని ఆజ్ఞాపించాడు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పెద్ద రామంలోకి వెళ్ళిపోవాలని యాసావు తలుచుకున్నప్పుడు, ఇదేగాక కానాను కుమార్తెలో తన తండ్రి అయిన ఇస్సాకునకు సుదరుడు కాడానికి యాకోబును తెలుసుకున్నప్పుడు, యాకోబు ఇస్మాయిలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు కుమార్తె నాబోతు సహోదరుడైన మహాలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. యాకోబు యాకోబు
కొన ఆకాశం అంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా పిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు యెహోవాను, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు నుండి సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేగు వలె అవునను. నీవు పడమటి కట్టును, తూర్పు కట్టును, ఉత్తరపు కట్టును, దక్షిణపు కట్టును. 16 నుంచి చదవండి. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యాకోబు ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియక, యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియక పోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అనుకునేది. చాలండి. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, మరి పెద్ద కుమారుడు చంపేస్తాడు, పగపట్టి ఉన్నాడు, చిన్న కుమారుడు చంపేస్తాడని మరి తల్లి చెప్పి మరి ఎక్కడికి వెళ్ళిపోమని, పారిపో అన్నది. తప్పు చేసినాడు, పారిపోవాల్సిందే కదండి. పారిపోవాలా వద్దా కదా? మనమైనా ఎవరమైనా తప్పు చేస్తే నిలబడలేము, మాట్లాడలేము, ఎదుర్కోలేము, పారిపోవాల్సి వస్తుంది. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చెప్పింది, పారిపో, మీ అన్నయ్య నిన్ను చంపాలనుకుంటున్నాడు అని చెప్పి తల్లి మరి నా సహోదరుడైన లాబాను దగ్గరికి వెళ్ళిపోమని మరి తల్లి తండ్రి కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పారు. సరే కదా అని మరి అతను కూడా నా అన్న నన్ను చంపేస్తాడు అన్న భయముతో మరి పారిపోవటానికి సిద్ధపడి వెళ్ళిపోతున్నాడండి. అరణ్యంలో పడి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే వెళ్ళిపోయాడు. ఒక చోటుకి వెళ్ళిపోయేటప్పటికి చీకటి పడిపోయింది. అరణ్యంలో ఏమైపోయింది? చీకటి పడిపోయింది. ఆ చీకటి పడ్డప్పుడు అతను ఎక్కడికి వెళ్ళలేడు కదా. అప్పుడు లైట్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, ఏమీ లేవు కదండి. కాలినడక వెళ్ళాలి, మరి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ ఉండిపోయాడు. ఒక చెట్టు దగ్గర మరి ఒక రాయి చూసుకుని దాన్ని తలగడగా చేసుకుని అతను ఏం చేశాడంటే పడుకున్నాడు. పడుకున్నప్పుడు అతను ఒక కళ చూస్తున్నాడు. ఏం కళ చూస్తున్నాడు? ఒక నిచ్చెన దిగి వచ్చిందండి. ఆకాశంన భూమికి మరి నిచ్చెన ఇవ్వబడ్డది. దేవదూతలు ఆ నిచ్చెన ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఏం చేస్తున్నారంటే నిచ్చెన కొన ఎక్కడుందంట? ఆకాశమున ఉందండి. కొన ఆకాశమున ఉందని వారు రాయబడ్డది. ఈ దూతలు ఏం చేస్తున్నారు? ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఈ కళలో ఎవరు చూస్తున్నారు? యాకోబు ఈ కళను చూస్తున్నాడు. కళ అయిపోయిన తర్వాత దేవుడు స్వరముతో యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరి తండ్రిని అంటున్నాడు? అబ్రహాము తండ్రిని, ఇసాకు తండ్రినయ్యి నేనున్నానని యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీకు నేను తోడుగా కూడా ఉంటానని చెప్పాడు. అక్కడ చాలా వాగ్దానాలు కూడా ఇచ్చాడు. మరి కింద మనం చూస్తే ఏమన్నాడంటే, మా అతనికి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఆయన లేచి చూస్తే అతనికి చాలా భయం వేసింది. ఏమైందంటే భయం వేసింది. కళను గుర్తు చేసుకున్నాడు. ఒక నిచ్చెన రావటం ఏంటి? ఆ నిచ్చెన మీద దేవదూతలు మరి దిగుతూ ఎక్కుతూ మరి ఉన్నారని మరి ఆయన విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక నిచ్చెన వచ్చింది. దాని మీద ఎక్కుతూ దిగుతూ ఉన్న దేవదూతల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎవరో కాదండి, యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన మరి మన దగ్గరికి దిగి వచ్చాడు, మళ్ళీ కూడా ఎక్కి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తాడు? దిగి వచ్చాడు, తిరిగి మళ్ళీ ఎక్కుతాడు. ఆ దర్శనము యాకోబు చూసినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు అతను మరి యాకోబు నిద్ర లేచినప్పుడు అతనికి యెహోవా స్వరము వినపడ్డది. చాలా భయపడ్డాడు. అక్కడ ఏమనుకుంటున్నాడు అండి? 17లో ఏమనుకుంటున్నాడు? యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి మరి వేరేది కాదు
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, చెట్టు కాడకు వచ్చాడు. ఆ రాత్రి కాడ ఒక రాయి తలగాడుగా పెట్టుకున్నాడు, నిద్రపోయాడు. తిరిగి లేచాక అంటున్నాడు, ఇది దేవుని స్థలమే కానీ మరి వేరేది ఒకటే కాదు, ఇది దేవుని మందిరమే కానీ మరి వేరేది ఒకటే కాదు అని అతను మరి భయంకరుడు దేవుడు అని ఆయన గుర్తించి చాలా భయపడి అతను మళ్ళీ కూడా ఏం చేస్తున్నాడో చదవండి. ఏం పెట్టాడంటే ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. కదండి, ఏమన్నాడు? నేను ఇప్పుడు వెళ్ళే చోటు నాకు తోడుగా ఉంటే, నాకు ఆహారము, నాకు అన్నీ కూడా సమకూరిస్తే, నన్ను కాపాడితే ఏం చేస్తానంటున్నాడు? మళ్ళీ నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు నాకు తోడై ఉన్నాడని కాపాడి ఏమంటండి? నాకు ఇవన్నీ చేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని మరి అతను నమ్మి ఏం చేస్తున్నాడంటే, ఏమంటండి? చాలా ఇక్కడ ఆ తల కింద పెట్టుకున్న రాయిని ఏం చేశాడంటే నిలబెట్టి దాని మీద ఏం పోసాడు? నూనె పోసి అక్కడ మరి ఇది దేవుడు అని, మందిరం అని అక్కడ నిలబెట్టి మరి అక్కడ ఏం చేశాడు? మళ్ళీ వచ్చినప్పుడు నేను అక్కడ మొదలైందండి 10వ వంతు ఇవ్వటం. నీకు 10వ భాగము ఇచ్చేదను. నువ్వు నన్ను కాపాడావు, ఇప్పుడు వెళ్తున్నప్పుడు కూడా కాపాడుతావు, నా దేవుడై ఉన్నావు కాబట్టి నేను సంపాదించిన అంతట్లో కూడా నీకు 10వ భాగం ఇస్తానని దేవుడి దగ్గర నిబంధన చేసుకుని మరి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నామండి. ఇంకా చూడండి 29 చదవండి. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అక్కడ చూచినప్పుడు పొలంలో ఒక బావి కనపడెను. అక్కడ దాని వద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండేను. ఆపళ్ళు మందలకు ఆ బావి నీళ్లు ఎదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండేది. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాన్ని చూడనుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడుగగా వారు, మేము ఆరోను వారమని. అతడు, మా వారు కుమారులకు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమని. మరియు అతడు అతడే క్షేమంగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన గొర్రెల వెంట వచ్చి చూడని చెప్పారు. అతడు, ఇదిగో ఇంకా చాలా వృద్ధు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాకమునకు అది ఆవరణ కాదు, వారు తరువాత బావి వద్ద నుండి రాయి పొర్లుచుందురు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమన్నది. అతడు వారితో ఇంకా మాట్లాడుతుండగా లాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను. 16 నుంచి చదవండి. లాబాను ఇద్దరు కుమార్తెలుండే. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు గలది, రాహేలు రూపవతి సుందరినై ఉండేది. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములను
చాలండి. ఏమన్నా దేవుని బిడ్డలారా, మరి దేవుడి దగ్గర అక్కడ వాగ్దానం చేసుకున్నాడు, నువ్వు నాకు దేవుడు అయి ఉండు, నీకు అదో భాగం ఇస్తానని అక్కడ చెప్పి మరి వచ్చేసిన యాకోబు ఎప్పుడైతే ఆ బావి దగ్గరికి వచ్చాడో అక్కడ మరి దొంగలు పడ్డారు. ఆ గొర్రెలు ఎత్తుకుపోవటానికి లేదా వాళ్ళని కొట్టడానికి వాళ్ళంతా చేసినప్పుడు యాకోబు వెళ్ళాడు, వాళ్ళందరినీ కొట్టాడు, వాళ్ళందరినీ తప్పించాడు. తర్వాత గొర్రెలందరికీ నీళ్లు పోసాడు. నీళ్లు పోసిన తర్వాత మరి అక్కడున్న రాహేలును చూసి మరి యాకోబు ఈమె ఎవరి కూతురు, లాబాను కూతురు అని తెలుసుకున్నాడు. మరి చాలా అందంగా ఉంది కాబట్టి ఆమెను ప్రేమించాడు. ఇక్కడ 16 దగ్గరికి వచ్చే కూడా అక్కడ కూడా ఇద్దరు కూతుర్లు లాబానికి ఎవరిని ప్రేమించాడు? రాహేలు ప్రేమించాడు. మరి చిన్నది అమ్మాయి, మరి పెద్ద ఆమె ఎవరు? లేయా కదా. మరి రాహేలు ప్రేమించాను కాబట్టి నీ దగ్గర నేను ఎన్ని సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు? 7 సంవత్సరాలు కొలువు చేస్తాను. ప్రేమలో పడిపోయాడండి. ఇది మర్చిపోయాడు, దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. ఆమెను చూసేటప్పటికి ఎక్కడ పడిపోయాడు? ప్రేమలో పడిపోయి నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అంటే బానిసత్వం, నీ గొర్రెలు మేపుతాను, నువ్వేం చెప్తే అది చేస్తాను అని చెప్పి మరి చిన్న కుమార్తెను ప్రేమించాడు. కానీ మరి చిన్న కుమార్తె పెద్ద కుమార్తె పెళ్లి కాకుండా చిన్న కుమార్తె పెళ్లి చేస్తారా? ఎందుకు చేయరు? చేయరు కదా. మరి అప్పటి నుంచి వస్తుంది. తండ్రి ఏం చేశాడంటే మరి మేనలేడు కదా యాకోబు, మరి చెప్తే వినేటట్లేడు. మరి చిన్నమ్మాయినే ప్రేమించాడని ఏం చేశాడంట? పెద్ద కుమార్తెని ముసుకేసి దొంగసాటుగా పెళ్లి చేసేసి ఎవరికి? యాకోబుకి లేయని చేసేసాడు. అర్ధరాత్రి కాడ అమ్మాయిని రూమ్లోకి పంపించేశాడు. ముసుగులోనే ఉంది, ముసుగులోనే భార్య భర్తలు ఏకమైపోయారు. అక్కడ అయిపోయాక తెల్లారి చూస్తే అక్కడ ఉన్నది రాహేలు కాదు, ఎవరండి? లేయా. చూసి లబో దిబోని మొత్తుకొని యాకోబు మామ దగ్గరకు వచ్చి, మామ నువ్వు చేసిన తప్పు ఏంటి? నువ్వు చేసిన పనేంటి? నన్ను మోసం చేస్తావా? నేను ప్రేమించింది చిన్న కూతుర్ని, నువ్వు ఇప్పుడు నాకు కట్టబెట్టింది నీ పెద్ద కూతుర్ని, నాకు ఇలా చేస్తావా అని అంటే, చూడు నాయన అల్లుడా, పెద్దదాన్ని చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయరు, మా దేశస్తులు ఊరుకోరు, అది పద్ధతి కాదు అని అతనికి చెప్పి మళ్ళీ ఏమన్నాడో తెలుసా? నీకు రాహేలు కావాలి అంటే మళ్ళీ 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి, అప్పుడు మళ్ళీ చిన్నదాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని మరి మామ చెప్పినప్పుడు తప్పదు కదా, మరి ప్రేమించిన అమ్మాయి ఉంది కదా. అలాగే మరి ఇంకో 7 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. మరి మామ దగ్గర మరి ఆస్తుల విషయంలో మరి అక్కడ కూడా మరి మేకల విషయంలో, గొర్రెల విషయంలో, పెంపకం విషయంలో అక్కడ వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతూనే ఉండేది. అలాగా మరి మామ అల్లుడిని మోసం చేస్తూనే ఉన్నాడండి. పెళ్లి కాడ మోసం చేశాడు, బిడ్డనిచ్చే విషయంలో మోసం చేశాడు, గొర్రెల విషయంలో కూడా మోసం చేశాడు. అందుకే ఒక మాట ఉంది, మోసపోకురా మోసపోదువు, మోసపోకురా మోసపోదువు అని. మరి ఎవరు మోసం చేశారు? ముందు యాకోబు అన్నను మోసం చేశాడు ముమ్మారులు. కాబట్టి ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు? మామ అల్లుడిని మోసం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి చాలా కష్టపడ్డాడు. 14 సంవత్సరాలు మరి కూలి చేశాడు. అంటే ఏం చేశాడు? పని చేశాడు. ఆ గొర్రెలు మేపాడు, నీళ్లు పెట్టాడు కదా. ఆ పాలేతనం అడ్డమైన పని చేయించుకున్నాడు. ఆఖరికి చేశాడండి. అంటే ఆ టైంలో ఏం మర్చిపోయాడు? దేవుణ్ణి మర్చిపోయాడు. లోకస్తుడుగా భూ సంబంధిగా ఉన్నాడు. మరి మట్టినే హత్తుకున్నాడు యాకోబు. తర్వాత మోసపోయిన తర్వాత తెలిసింది. చూడండి ఎక్కడికి వస్తారు? 29వ అధ్యాయం చదివారు కదా, 16 చదివారు. 23 నుంచి చదవండి. 23 నుంచి చదవండి. 29, 23. ఉదయముందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నాకు చేసిన పని ఏంటి?
రాహేలు కోసమే కదా నేను నీకు పొరుగు చేసేది, ఎందుకు నన్ను మోసపుచ్చుకోలేదు. అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని నిచుట మా దేశం మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీ యొక్క 7 సంవత్సరములు నాకు పొరుగు చేసిన కదా, అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేది నేను చెప్పగా, యాకోబు అలాగే చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. మరియు లాబాను తన దాస్యకు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలును దాసిగా ఇచ్చాడు. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేవే కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు పొరుగు చేశాడు. లేయా దేశించబడుగా యెహోవా చూచి ఆమె గర్భము తెచ్చాడు. రాహేలు గొడ్రాల ఉండెను. లేయా గర్భవతి కుమార్తె. 31 నుంచి చదవండి. 31వ అధ్యాయం. స్టార్టింగ్ నుంచి చదవండి. లాబాను కుమారుడు మన తండ్రికి కలిగినది యావత్తు యెహోవా తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఏ యావదాస్తి సంపాదించినని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటునని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలువనంపి వారితో ఇట్లను, మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి మీకు తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితం మార్చెను. ఎన్నిసార్లు ఏంటండి? 10 మార్లు మోసం చేశాడంట. జీవితం మార్చెను. అయినను దేవుడు అతడు నాకు హాని ఇవ్వలేదు. అతడు కొడలు గలవి నీ జీతములని చెప్పుని ఎడల అప్పుడు మందలన్నీ పొడవ గల పిల్లలని నేను సారులు గలవి నీ జీతములు మొదలని చెప్పుని ఎడల అప్పుడు మందలన్నీ సారుల గల పిల్లలు నేను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి మీకు ఇచ్చాను. చాలండి. ప్రేమన్న దేవుడు బిడ్డరా, మరి పిల్లలు ఉన్న 2 కూతుళ్ళు కూడా తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు విన్నారండి? యాకోబు విన్నాడు. చాలా బాధపడ్డాడు. మరి భార్యలిద్దరిని కూడా పిలిచి చెప్తున్నాడు, మీ నాన్న నన్ను మోసం చేశాడు. తర్వాత జీతం ఎన్నిసార్లు తీసుకున్నాడు అంటే అండి 10 సార్లు మార్చాడు. ఇంత అని అంత అని మార్చి మోసం చేశాడు మీ నాన్న అని మరి చెప్తున్నాడు. తర్వాత యెహోవా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు మళ్ళీ తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. 16 నుంచి చదవండి, కిందకు వచ్చింది. దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధర్మంతయు మాదియు మా పిల్లల దయని కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు చేయమని అతనికి ఉత్తరం ఇవ్వగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటిన మీద నెక్కించి ప్రాణాలు తీసుకున్నప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెళ్తాడు. తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును ప్రధాన రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయింది. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకును వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలించాడు. యాకోబు తాను పారిపోతున్నారని సిరియవాడైన లాబానుకు తెలియజేయక ఆ పోగొట్ట వలన అతని మోసపుచ్చిన వాడయ్యాడు. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాడు. అతడు లేచి నది దాటి గిలాదును కొండ తట్టు అభిముఖుడైన వెళ్ళెను. యాకోబు పారిపోయిన 3వ దినమున లాబానుకు 24 దగ్గరకు వచ్చింది.
గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియవాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పింది. లాబాను యాకోబును కలుసుకునేను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండేను. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకునేను. 34 నుంచి చదవండి. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరి దాసుల గుడారంలోనికి వెళ్ళాను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోకి వెళ్ళాను. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటి సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాక లాబాను ఆ గుడారమును తడివి చూచి నుండి అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవనందున తాము కోపపడు నేను కడుగుతున్నాను చెప్తున్నారు. అతడంతా వెతికినను ఆ విగ్రహం దొరకలేదు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే యాకోబుకి బాధ కలిగింది, మామగారు చేసిన మోసానికి, మరి అన్నీ కూడా సంపాదించిన ఆస్తి అంతా కూడా తీసుకుని, భార్యల్ని కదా, పిల్లల్ని అందరినీ కూడా తీసుకుని మరి వాడిని ఆయన ప్రయాణమై మరి వెళ్ళిపోతున్నాడు. ఈమెం చేసిందండి, రాహేలు వాళ్ళ ఇంట్లో ఉన్న దేవతని ఒకదాన్ని దొంగిలించి ఆమె తీసుకుని వచ్చేసినట్టు మనం చూస్తున్నాం. యాకోబు ఎవరు లాబాను, ఇతను మోసం చేసి వెళ్ళిపోతున్నాడు, నాది దోసుకుని వెళ్ళిపోతున్నాడు అన్న ఆలోచన కలిగిన లాబాను అల్లుండి వెంబడించడం మొదలు పెట్టాడండి. బంధువులు తీసుకుని అతని దగ్గరికి వచ్చాడండి. వచ్చి మరి అన్ని వాళ్ళ గుడారములు అంతా వెతుకుతున్నాడు. దేని గురించి వెతుకుతున్నాడు? విగ్రహం గురించి వెతుకుతున్నాడు. కానీ దొరకలేదు. ఏం చేసింది రాహేలు? మరి ఒంట్లో ఉన్న సామాగ్రిలో మరి దాన్ని దాచేసింది. అంతా వెతికాడు. మరి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ లెగు, నేను ఇక్కడ చూడాలి అంటే, అయ్యా తండ్రి, నేను మరి లేచే పరిస్థితిలో నేను లేగలేనని మరి తండ్రికి అబద్ధం చెప్పిందండి. కానీ విగ్రహం ఎవరి దగ్గర ఉంది? రాహేలు దగ్గర ఉంది. అల్లుడికి కోపం వచ్చింది, యాకోబుకి కోపం వచ్చి మరి అక్కడ ఏం మాట్లాడుతున్నాడో చదవండి. లాబానుతో వాదించి నీకు మండిపడి నన్ను ప్రభువు ఎలా, నేను చేసిన కోపమేమి పాపమేమి, నీవు నా సమస్త సామగ్రి కడిగి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నింటిలో ఏది దొరికేను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇంట్లో తెచ్చిపెట్టాను. వారు మన ఉభయముల మధ్య తీర్పు తీర్చుతారు. ఈ 20 ఏళ్ళు నేను నీ వద్ద నుండి నీ బొర్రెలనైనను మేకలైనను ఉంచుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేర్చబడిన దాన్ని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుంది. పగటి యందు దొంగిలింపబడిన దాన్ని నేనేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్ని ఏమి నా యొద్ద తెచ్చుకుంటుంది. నేను ఇలాగనుకుంటుంది. పగటి ఎండైనను రాత్రి మంచుపైనను నేను క్షీణించిపోతుంది. నిద్ర నా పనులకు దూరమయ్యాను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటుంది. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏళ్లను నీ మంద నిమిత్తమును ఆ 2 ఏళ్లను నీకు పొలుగు చేసింది. అయినను నీవు నా జీవితము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అని నేను నీకు తోడై ఉండని ఎట్లా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ముందు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నేను గర్వించినని లాబానుతో చెప్పాను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది, అంతయు నాది. ఈ నా కుమారులను నీరు కనిన కుమారుల నేను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం. రమ్ము, అది
గొప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని చెప్పాను. కాబట్టి దానికి తెలియదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరు దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టినని చెప్పాను కనుక దానికి మిస్పా అను పేరు పెట్టాను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను చూడము, మన యొద్ద ఎవరను లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. చాలండి. 32 నుంచి చూడండి, 32వ అధ్యాయము 13వ వచనం చదవండి. అంతటా అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్నయ్య యాసావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాదులను, ఆడది పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ నుంచి నాకంటే ముందుగా సాగిపోడని తన దాసులతో చెప్పారు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు చేసిన పని ఏంటి? మొదటగా ఎవరిని మోసం చేశాడు? అన్నని మోసం చేశాడు. మరి వాడు పైన మనము చదవలేదు, ఆగిపోయాం, కానీ అక్కడ చెప్పారు, మీ అన్న నీ మీదకి మరి అనేక మందిని తీసుకుని నిన్ను చంపటానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు చాలా భయపడ్డాడు యాకోబు. మరి మామగారు ఊర్లో సంపాదించాడు కానీ ఆస్తే ఇతనికి చాలా గొడవలైనవి, ఇతను దోసుకున్నాడు, మోసం చేశాడు, అయినప్పటికీ కూడా ఆస్తి సంపాదించాడు. మరి భయముతో నా అన్న వచ్చి నన్ను చంపేస్తాడేమో అని ఏం చేశాడో తెలుసా? అతనిలో ఉన్న ఆస్తిని ఏం చేశాడట? మరి అన్నకి మరి ఇంత అని తీసి మరి పనివారికి ఇచ్చి, ఇది తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి. ఎందుకు? ప్రాణమయం కదండి. చేసిన మోసానికి మరి కష్టపడ్డ మరి సొమ్ము, కష్టపడ్డ ఆస్తిని అతనికి ఇమ్మని పంపించినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపము మనల్ని ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తూనే ఉంటుంది కదా. మరి యాకోబు వెళ్ళాడే కానీ, సంపాదించాడే కానీ, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, కానీ అతనికి శాపం అన్నది వెంబడిస్తూనే ఉంది. ఏంటి శాపము? అన్నని మోసం చేశాడు కాబట్టి. మరి ఆ సంగతి తెలుసుకున్న ఆయన మరి ఆస్తినిచ్చి పరివారిని పంపించాడు. మా అన్నకి ఇచ్చేయండి ఇది వెళ్ళని పంపించేసి మరి బయలుదేరి వెళ్తున్నాడండి. చదువు ఎక్కడి నుంచి చదువుతావు? అతడు నేను మందగా పంపించిన కానుకల వలన అతని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూసేదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించినను అనుకుని, మీరు యాషాబును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలనని, మీరు ఇదిగో ఈ సేవకుడని యాకోబు ఆ వెనక వచ్చుచున్నాడని చెప్పవలనని రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించారు. అతడు కానుకను అతనికి ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాడు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని యెబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించిన శ్రమకు కలిగినదంతయు పంపివేసింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వెళ్ళిపోయాడు, పారిపోయి మామి ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ లోక సంబంధమైనవి మరి ఎన్నో చూస్తున్నాం. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మరి ఆయన గొర్రెలు మేపాడు, మామతో గొడవ పడ్డాడు, అన్నీ కూడా లోక సంబంధమైనవి మరి చేసిన తర్వాత సంపాదించాడు. మళ్ళీ వెనక్కి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు అన్న గురించి తెలిసి ఆస్తి కూడా అన్నకు పంపించేశాడు. తర్వాత మళ్ళీ కూడా ఏం చేశాడు? ఉన్న ఆస్తిని, భార్యల్ని, పిల్లల్ని కదా, దాసిల్ని అందరినీ కూడా పంపించేశాడు. రేవు దాటించేసి అతడు ఒంటరిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. అతడు ఆస్తి
చేశాడు, జ్యేష్ఠత్వము పొందుకున్నాడు. ఇవన్నీ కూడా అతని దగ్గర ఏది కూడా లేదండి. మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయాడు, పంపించేశాడు. భార్య లేరు దగ్గర, పిల్లలు లేరు, దాసీలు లేరు, ఎవరు లేరు, అందరినీ పంపించి ఒంటరిగా మిగిలిపోయాడు. ఆయన దగ్గర ఏమి కూడా ఉందా? ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు అనే మాటకి మనం చాలా లోతుగా ఆలోచించాలి. ఎంతో సంపాదించాడు, మోసం చేసి సంపాదించాడు, తెలివితో సంపాదించాడు, కానీ అతని దగ్గర ఏదీ లేదు. అంతా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే భూ సంబంధమైనవి మోసం చేసి సంపాదించాడో యాకోబు, అదంతా కూడా పోయిందండి. పోయిందా లేదా? కొంత అన్నకి పంపించేశాడు, తర్వాత ఉన్నది భార్యతో సహా పంపించేశాడు. ఒంటరిగా మిగిలిపోయి ఆ రాత్రి వేళ అక్కడ అతను చేస్తున్న పనేంటో తెలుసా? ఒంటరివాడు అయిపోయాడు. ఏమి నిల్చోలేదు. ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడో చదవండి ఆ మాట. ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు ఆయన తెల్లవారు వచ్చినది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వనని ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడినని చెప్పాను. చూసారా ప్రేమల దేవుని బిడ్డలారా, లోకాన్ని విడిచిపెట్టేశాడు, సంపాదించిన ఆస్తిని విడిచిపెట్టాడు, మరి చేసిన మోసాన్ని పాపాన్ని అన్నీ విడిచిపెట్టి దేవునితో ఏం చేశాడు? ఆ రాత్రి పెనుగులాడాడు. మనిషితో పెనుగులాడాడు, దేవునితో కూడా పెనుగులాడి గెలిచాడు. కాబట్టి దేవుడు అన్నాడు, యాకోబు అనగా మోసగాడు కదండి. యాకోబు అనగా మోసగాడు, నీ పేరు యాకోబు కాదు, నేటి నుంచి ఏ పేరు? నీ పేరు ఇశ్రాయేలు అని మరి చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఇశ్రాయేలుగానే నేటి వరకు కూడా అతను మరి దేవుని బిడ్డగానే, దేవునికి పనివాడిగానే మరి ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనము దేవుడు పేరు పెట్టాడు, ఆకి దేశానికి ఇశ్రాయేలుగానే ఉండిపోయి పని చేసినట్టు మనం చూస్తున్నాం. ఇంకా వెనకాల కూడా చాలా ఉంది, కానీ మనకు టైం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆస్తులతో అంతస్తులతో పగతో ప్రతీకారంతో ఏది సాధించలేమో, దేవుణ్ణి సంపాదించుకోలేము. ఎప్పుడైతే అన్ని లోకంలో విడిచిపెట్టేసి దేవుడే నాకు ఆధారము, దేవుడే నాకు ఆశ్రయము, దుర్గమని ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళి పెనుగులాడతామో మన పేరు కూడా మార్చబడుతుంది. హల్లెలూయా. మోసగాళ్ళగా ఉండము, అబద్ధికులుగా ఉండము, పాపాత్ములుగా కూడా ఉండము అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పశ్చాత్తాపపడే దినము ఒక రోజు వస్తుంది. దానికోసం ఎదురు చూద్దాం, దేవునితో నడుచుతాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదిద్దాం.